నమస్తే, నేను మీ సతీష్. దెబ్బ అదుర్స్ కదా అంటూ సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే మాత్రం జోరుగా సాగుతా ఉంది. మరి దేనిపైన ఈ రకమైనటువంటి చర్చ జరుగుతోంది అనేటువంటిది ఒక్కసారి పరిశీలనలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో A4 నిందితుడుగా ఉన్న కీలక సూత్రధారి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయన పాపం ముందస్తు బెయిల్ తెచ్చుకుందాం అని చెప్పి హైకోర్టుకి సుప్రీంకోర్టుకి తిరిగిన ప్రయోజనం లేకుండా పోయింది. సుప్రీంకోర్టు అయితే కనీసం సరెండర్ అవ్వడానికి ఓ వారం రోజుల సమయం ఏమన్నా కూడా లేదు ఇచ్చేదే లేదు, ఆయనకు ముందస్తు బెయిల్ కూడా ఇవ్వడానికి నిరాకరిస్తున్నామంటూ ఆ పిటిషన్ కూడా కొట్టివేసినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో ఆయన పైన ఉన్నటువంటి అభియోగాలు, వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలు అన్ని సేకరించినటువంటి సిట్ అధికారులు మరి ఆయన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ని న్యాయస్థానం ముందర హాజరుపరచగా ఆయనైతే మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్ ఖైదీగా పంపినటువంటి పరిస్థితి. ఆగస్టు 1వ తారీఖు వరకు ఆయన రిమాండ్ ఖైదీగా ఉండబోతా ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే ఆయన ఇంకో పిటిషన్ వేసుకున్నారు. ఏది ఏసీబీ కోర్టులో ఆయనకి ప్రత్యేక వసతులు కావాలని చెప్పి 5 రకాల మందులు, ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఆయన రెగ్యులర్ గా వాడేటువంటి మందులు, వాటిని తీర్చుకోవడానికి అనుమతినివ్వాలని, అలాగే ఆయనకి ఏదో మంచం కావాలి, పరుపు కావాలి, ఓ దిండు కావాలి, దోమ తెర కావాలి అని చెప్పేసి ప్రత్యేక వసతుల్లో భాగంగా వాటి ఏర్పాట్లకు కూడా అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి ఒక పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఆయనకి మరి టాయిలెట్ కి వెళ్ళడానికి వెస్టర్న్ కమోడ్ కావాలట, దాన్ని ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలి అంటూ అది కూడా ఆ పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. అదొక ప్రత్యేక వస్తువుల్లో భాగంగా దాన్ని కూడా ఏర్పాటు చేయమని, దాంతో పాటు 3 పూటలా కూడా ఇంటి నుంచే భోజనం మరి ఆయనకు తెప్పించుకునేటువంటి అవకాశం కల్పించాలి, ఆ సౌకర్యాన్ని కూడా ఆయనకు కల్పించాలి అంటూ దాన్ని కూడా ప్రస్తావించారు. వీటన్నిటిపైన ఒక పిటిషన్ దాఖలు చేస్తే అసలు ఆయనకి అక్కడ ఏ రకమైనటువంటి వసతులు కల్పిస్తా ఉన్నారు, వీటిపైన ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, మీకు ఏమైనా కూడా అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి అని చెప్పి జైలు అధికారులకు కూడా వాటిపైన తమ వాదనలు వినిపించేందుకు సమయం ఇస్తూ ఈ రోజున ఆ పిటిషన్ పైన విచారణ జరుపుతాం. ఆ విచారణ జరిపే సమయంలో మరి జైలు అధికారులు కూడా జైలు నుంచి ఎవరో ఒక సంబంధిత అధికారి వచ్చి పూర్తి స్థాయి తమ వాదనలు వినిపించవచ్చు, అలాగే తమ వివరణ కూడా ఇవ్వచ్చు, ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఇవన్నిటిపైన కూడా కోర్టుకు హాజరు కావాలని చెప్పి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మరి దానిపైన విచారణ ఇంకా ప్రారంభం కాలేదు, జరిగేటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఆ విచారణ జరగక ముందే ఏదైతే గనక మరి కుమారుణ్ణి ములాఖాత్ లో కలవడానికి అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు వెళ్తా ఉన్నారు. అయితే ఇదంతా జరుగుతా ఉంటే మరి దెబ్బ అదుర్స్ కదా అనేటువంటి చర్చకు దారితీసిన అంశం ఏమిటి, అసలు ఏమిటి ఆ చర్చ అనేటువంటిది చూస్తే, కరెక్ట్ గా సంవత్సరం 10 నెలల క్రితానికి వెళ్తే ఆ రోజున స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి స్కీమ్ ని స్కామ్ గా చూపిస్తూ ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి సెంట్రల్ జైలు, ఇప్పుడు ఏదైతే గనక మిథున్ రెడ్డి నేహా బ్లాక్ లో ఉంటున్నాడో అదే బ్లాక్ లో చంద్రబాబు నాయుడు గారిని పెట్టారు. 53 రోజుల పాటు ఆయన జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యంగా చూస్తే రోజా గారు ఆవిడ స్వీట్లు పంచుకుని బాంబులు పేల్చి కార్యకర్తలు తమ చుట్టూ ఉండేటువంటి తమ అనుచరులతోటి అదేదో పెద్ద పండగలాగా, అది వాళ్ళు ఏదో సాధించినటువంటి ఘనత కింద చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజున స్వీట్లు పంచుకుని కేకులు కట్ చేసుకుని సంబరాలు చేసుకున్నారు. పేర్ని నాని, అంబటి రాంబాబు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇలాగా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఆ రోజున 151 మంది విర్రవీగిపోయారు. మాకు 151 మంది బలం ఉంది కదా అని చెప్పి ఎవరికి తోచినట్లు వాళ్ళు మీడియా ఎదుటికి రావటం, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ పైన ఇష్టారీతిలో మాట్లాడడం, అవినీతి చేసి దొరికిపోయారు, లేదంటే తప్పు చేసి దొరికిపోయారు, ఇదిగో 3000 కోట్ల కుంభకోణం అన్నారు, తర్వాత 397 కోట్లు అన్నారు, ఆ తర్వాత 30 కోట్లు అన్నారు, ఆఖరికి 3 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఆయన ఖాతాలోకి వచ్చినాయని చెప్పేసి అన్నారు. ఆనాడు అధికారాన్ని చేతిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయించి దానిపైన విపరీతమైనటువంటి వాగుడు వాగారు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆయన ఆరోగ్యం బాగోట్లేదు, వేడినీళ్లు కావాలి, వేడినీళ్ల సౌకర్యం కల్పించండి అంటే దానిపైన కూడా నోరు పారేసుకున్నారు. అక్కడ చెత్త పేరుకుపోతా ఉంది, దానివల్ల దోమలు వస్తా ఉన్నాయి, దోమతెర ఇవ్వండి అని చెప్పేసి 73 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కోర్టులో ఒక అభ్యర్థన పెట్టుకుంటా ఉంటే కొడాలి నాని ఆ రోజున మాట్లాడినటువంటి మాటలు, జైల్లో ఉన్నప్పుడు దోమలు కొట్టకపోతే రంభా ఊర్వశి మేనకలు ఏమైనా వచ్చి కొడతాయా అని చెప్పేసి వెకిలి మాటలు మాట్లాడి అవమానించడం, అవహేళన చేయడం చేస్తూ వచ్చారు. వేడినీళ్లు కావాలని అడిగితే ఇంకొకటి, ఆయనకి అనారోగ్యం అవుతోంది అంటే ఆ వయసును కూడా పరిగణలోకి తీసుకోకుండా, ఆయనకు ఉన్నటువంటి ఆ స్థాయిని కూడా లెక్క చేయకుండా, ఆ జైల్లో ఉంటే మీకు ఏది కావాలంటే అది ఇస్తారా, జైలు ఏమైనా మీ అత్తగారి ఇల్లు అనుకుంటున్నారా అని చెప్పేసి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అవమానించారు. ఆ రోజున నారా లోకేష్ గారిని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలని చెప్పి చూశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ కక్ష సాధింపు కోసం
కోసమే స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి స్కీమ్ ని స్కామ్ గా చూపిస్తూ అందులో కనీసం ప్రాథమికమైనటువంటి ఆధారం ఒక్కటి కూడా లేకుండా ఒక్క రూపాయి కూడా మనీ ట్రయల్ అనేటువంటి చూపించలేదు. ఆఖరికి ఆ 3 కోట్ల రూపాయల అభియోగం కూడా 3,000 కోట్ల నుంచి 3 కోట్లకు వచ్చేశారు. ఆ 3 కోట్లు కూడా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తెలుగుదేశం పార్టీకి ఎవరో ఇచ్చారు కాబట్టి వాటి వివరాలు ఇవ్వాలి అంటూ కూడా కోర్టు నుంచి నోటీసులు పంపించినటువంటి వైనాన్ని చూసాం కానీ ఒక్క రూపాయి మనీ ట్రయల్ చూపించలేదు. ఆ రోజున లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేస్తూ తన తండ్రి అరెస్ట్ అయ్యారు అనేటువంటి వార్త తెలిసి ఆయన్ని చూడ్డానికి అని చెప్పి వస్తా ఉంటే లోకేష్ గారిని పాదయాత్ర దగ్గరే అడ్డుకున్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ పైన జాతీయ స్థాయిలో గళం విప్పి ఆ రోజున పోరాటం చేయడానికి అని చెప్పి ఆయన ఢిల్లీకి వెళ్తే పారిపోయాడు అని చెప్పేసని ఆయన్ని కూడా అవమానించేటువంటి రీతిలో మాట్లాడినటువంటి సందర్భం. అలాగే ఆయన్ని కూడా ఏదో రకంగా అరెస్ట్ చేస్తే అసలు తెలుగుదేశం పార్టీయే లేకుండా పోతుంది అని చెప్పేసని ఆ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ చల్లా చెదురైపోతారు. అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ గారు ఇద్దరు అరెస్ట్ అయిపోయారు కాబట్టి ఇక ఆ పార్టీయే లేకుండా చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక కుట్ర దాన్ని ఛేదించారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు సమర్థంగా ఆ రోజున దాన్ని ఆ పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. ఇంకో వైపున ఎప్పుడూ కూడా రాజకీయాల్లో వేలు పెట్టని తలదూర్చని నారా భువనేశ్వరి గారు ఆవిడ తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఆ తర్వాత ఆవిడ భర్త చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క రాజకీయ పరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం కానీ ఏ ఒక్క రాజకీయ పరమైనటువంటి ప్రకటన కానీ ఏది చేసినటువంటి పరిస్థితులు లేవు. ఎప్పుడు రాజకీయాలకి ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు దూరంగానే ఉంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నారా భువనేశ్వరి గారు కావచ్చు నారా బ్రాహ్మణి గారు కావచ్చు ఇద్దరు కూడా ఏనాడు రాజకీయాల్లో తల దూర్చినటువంటి పరిస్థితి కానీ వేలు పెట్టినటువంటి పరిస్థితులు కానీ ఎక్కడా లేవు. కానీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో లోకేష్ గారు ఢిల్లీకి వెళ్లి న్యాయ పోరాటం చేస్తున్నటువంటి సమయంలో అటు భువనేశ్వరి గారు నిజం గెలవాలి అని చెప్పేసని ఆవిడ జనాల్లోకి వెళ్లారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తోటి ఆవేదన చెంది ఏదైతే గనక చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకి అండగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా మేం మీకున్నామని చెప్పి భరోసాని కల్పించారు. అలాగే ఎప్పటికప్పుడు బ్రాహ్మణి గారు కూడా మరి అటు కుటుంబాన్ని ఇటు ఏదైతే గనక వ్యాపారాలు ఆ రెండు చూసుకుంటూ మరి లోకేష్ గారికి కూడా ఎంతో అండగా బాసటగా నిలబడినటువంటి పరిస్థితులు మనం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో చూసాం. కానీ ఆ రోజున మాత్రం ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రీతిలో విర్రవీగిపోయారు ఏ రీతిలో అవమానించేటువంటి రీతిలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అదేదో వీళ్ళు సాధించినటువంటి ఘనతలాగా దాని గురించి కూడా చెప్పుకున్నారు. 3,000 కోట్ల కుంభకోణం ఇదిగో అడ్డంగా దొరికిపోయాడు అదిగో అడ్డంగా దొరికిపోయాడు ఇవన్నీ చెప్పి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి మనీ ట్రయల్ చూపించలేకపోయారు. అదే ఈ రోజున మద్యం కుంభకోణం కేసు తీసుకుంటే మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజున కుర్తిలో పడ్డ ఎలకలాగా కొట్టుకుంటా ఉన్నాడు. మిథున్ రెడ్డి దాకా ఎవరు రాలేరు అనుకున్నాడు. అసలు ఈ కుంభకోణాన్ని బయటకి వెలికి తీయడమే కష్టం అనుకున్నాడు. కానీ ఈ రోజున మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఎలా అరెస్ట్ అయ్యాడు? ఆయన పాత్ర ఉంది. ఆయన దగ్గర మనీ ట్రయల్ అనేటువంటిది సిట్ అధికారులు తేల్చారు. 62 కోట్ల రూపాయల ఆస్తుల్ని జప్తు చేశారు. మిథున్ రెడ్డి ఖాతాల్లోకి వేరే ఏవైతే గనక షెల్ కంపెనీలు డొల్ల కంపెనీలు ఉంటాయో వాటి నుంచి ఈ మద్యం డిస్టిలరీల దగ్గర నుంచి ఏవైతే ముడుపుల రూపంలో వసూలు చేసినటువంటి డబ్బు ఉందో అవి ఆయన ఖాతాల్లోకి వచ్చి చేరినాయి. మనీ ట్రయల్ అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడతా ఉన్నాడు. అసలు సీఎంఓలో ఎలాంటి చర్చలు జరగలేదు. మద్యం కుంభకోణం అనేటువంటిదే జరగలేదు. అసలు ఇదంతా కూడా కావాలని రాజకీయ కక్ష సాధింపు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడతా ఉన్నాడు. నా కొడుకుని అన్యాయంగా అరెస్ట్ చేశారు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజున మొసలు కన్నీరు కారుస్తా ఉన్నాడు. కానీ ఈ రోజున సాక్ష్యాధారాలతో సహా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దొరికిపోయాడు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ముడుపుల మూల విరాట్ అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా ఖచ్చితంగా ఈ కేసులో దొరికిపోవడం ఖాయం. ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం ఖాయం. అయితే ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మరి ములాఖాత్ పేరుతోటి ఆయన కలవడానికి వెళ్తా ఉన్నారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని ములాఖాత్ పేరుతోటి కలవడానికి వెళ్తే ఏముంది వారానికి 2 సార్లు వెళ్ళి ములాఖాత్ అవ్వాల్సినటువంటి పనే ఉంది అని చెప్పేసి అరే కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్తే ఆయన భార్య ఆయన కుమారుడు అలాగే బాలకృష్ణ గారు మరి బావమరిది కూడా ఆయన కలవడానికి వెళ్తే ఆ వారానికి 2 సార్లు ఊరికే వెళ్ళిపోవడానికి అదేమన్నా మీ ఇల్లు అనుకుంటున్నారా మీ అత్తారి ఇల్లు అనుకుంటున్నారా అని చెప్పేసి గేలి చేసినటువంటి నాయకులు
మరి ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళి 2 రోజులు కూడా కాలేదు. మరి ఎందుకు వెళ్తున్నట్టు మిథున్ రెడ్డిని ములాఖాత్ అవ్వడానికి? ఈ రోజున కోర్టులో వేసినటువంటి పిటిషన్ పైన ఇంకా విచారణ జరగలేదు, కానీ అప్పుడే రాజమండ్రిలో ప్రత్యేకమైనటువంటి విల్లాలు తీసుకోవడానికి సిద్ధమైపోతా ఉన్నారంట. ఎందుకు అంటే ఒకవేళ కోర్టు ప్రత్యేక వసతులకు అనుమతిస్తే మరి రోజు 3 పూట్ల ఇంటి భోజనం కావాలి కదా, ఆ ఇంటి భోజనం ఏర్పాటు చేయడానికి రాజమండ్రిలో ఇప్పుడే విల్లాలు రెడీ చేసుకుంటా ఉన్నారట. ఆ విల్లాల్ని కూడా తీసుకుని అక్కడే మకాం పెట్టడానికి, కాపురాన్ని అక్కడికి షిఫ్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. ఆగస్టు 1వ తారీఖు వరకు రిమాండ్ వేశారు. ఈ లోపల ఇంకా ఆధారాలన్నీ దొరికితే ఆగస్టు 1 కాస్త ఆగస్టు 15 అవుతుంది, ఆగస్టు 15 కాస్త ఆగస్టు 30 అవుతుంది, ఆ తర్వాత సెప్టెంబర్ 1 అవుతుంది, ఆ తర్వాత అక్టోబర్ 1 కూడా అవుతుంది. ఇప్పట్లో మిథున్ రెడ్డి వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఆఖరికి ఆయనకి జైలే గతి. చేసినటువంటి కుంభకోణం పూర్తి ఆధారాలు బయటపెట్టిన తర్వాత, విచారణ అంతా పూర్తయిన తర్వాత ఇక మిథున్ రెడ్డి ఇప్పట్లో బయటకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. సమీప భవిష్యత్తులో మిథున్ రెడ్డి బయటకు రాకపోగా జగన్మోహన్ రెడ్డి కూడా, మరి ఆయనకు అత్యంత సన్నిహితుడు కదా మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. మరి అప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్నప్పుడైతే గనక జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, వెంట విజయసాయి రెడ్డిని తీసుకెళ్లాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు. దానికంటే ముందు ఆయన స్నేహితుడు, ఆయనకు అత్యంత సన్నిహితుడు, ఆయనకు అత్యంత ఆప్తుడైనటువంటి మిథున్ రెడ్డిని ముందే పంపించాడు. కాబట్టి వీళ్ళిద్దరూ ఇప్పట్లో బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉండబోవు అనేటువంటిది కూడా కనిపిస్తా ఉంది. మరి అంతే, అటు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఆయన రిమాండ్ గా వెళ్ళాడో లేదో, రిమాండ్ ఖైదీగా, ఈ లోపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిగతా కుటుంబ సభ్యులను వేసుకుని మిథున్ రెడ్డి పరామర్శ అంటే ములాఖాత్ పేరుతోటి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తా ఉన్నారట. ఇక ఇప్పటికే అక్కడ పోలీస్ అధికారులు కూడా బందోబస్తు గట్టిగానే ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇక ఈ ములాఖాత్కి వచ్చినటువంటి సమయంలో కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆ పార్టీ నాయకులు అక్కడ మళ్ళీ ఏ చిల్లర వేషాలు వేయకుండా, అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సజావుగా సాఫీగా వచ్చారా, ములాఖాత్ అయ్యారా, మాట్లాడుకున్నారు కదా, మీ టైం అయిపోయింది మళ్ళీ వెళ్ళిపోయారా అనే విధంగా ఉండే రకంగా ఇప్పటికే అక్కడ పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కూడా మరి మిథున్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ఏసీబీ కోర్టులో విచారణ పూర్తయి ఆయన గనక సౌకర్యాలు, ఆయన ఏదైతే గనక పిటిషన్ వేసుకున్నాడో ప్రత్యేక వసతులు కల్పించాలి అని చెప్పి ఆ సౌకర్యాలకి అనుమతించినట్లయితే గనక ఇక పెద్దిరెడ్డి కుటుంబం తమ మకాంని అంటే వాళ్ళంతా కూడా రాజమండ్రికి షిఫ్ట్ అవ్వాలి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విడుదలై బయటకు వచ్చే వరకు కూడా తమ మకాంని రాజమండ్రికి మార్చాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ పరిణామాలపైనే సోషల్ మీడియాలో అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీ శ్రేణులు కూడా చర్చించుకుంటా ఉన్నారు. మీకు తగిలితే గానీ ఇవాళ మీకు నొప్పి తెలిసి రావట్లేదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అంత గేల్ చేశారు కదా, అంత హెక్కిల్ చేశారు కదా, ఆయన అంత అవమానించి అవహేళన చేశారు కదా, ఈ రోజు మీ దాకా వస్తే ఆ నొప్పి తెలుస్తా ఉందా మీకు? ఇప్పుడు అందుకేనా ములాఖతుల పేరుతోటి ఈ పర్యటనలు పెట్టుకుంటా ఉన్నారు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు పర్యటనకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.